ఏపీ యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు. విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రపంచమంతా 4th జనరేషన్ నడుస్తూ ఉన్నందున సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని టీడీపీ క్యాడర్ కు సూచించారు. పార్టీ గెలుపునకు బ్రేకులు పడకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు బాబు. ప్రజల సహకారంతో పారిశ్రామిక ప్రగతిలో ఏపీని అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తీర ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చర్ హబ్ గా తీర్చిదిద్దామన్న ఆయన యువకులు స్వయం శక్తితో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం పూడి దగ్గర 120 కోట్ల రూపాయలతో నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ కు కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. భుజం అడిగిన జెండా మాత్రం మోయడం ఆపలేదు. అది మీకుండే విశిష్టత. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను మీకు రుణపడున్నాను, మీ రుణం తప్పకుండా తీర్చుకుంటానని చాలాసార్లు చెప్పాను. దానికి నేను కట్టుబడున్నానని మరొకసారి మీ అందరికీ ఆహ్వానిస్తున్నాను. బహిరంగ సభ ముగిసిన అనంతరం పెప్సీ బాటిలింగ్ యూనిట్ కి సీఎం శంకుస్థాపన చేశారు. ఇన్ఫోసిస్ సంస్థ నిర్మించిన 200 ఏళ్లను హుదూద్ బాధితులకు అందజేసిన సీఎం ప్రభుత్వం నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బ్రాండిక్స్ పరిశ్రమకు చేరుకున్న సీఎం కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. మహిళా కార్మికుల వేతన డిమాండ్ పై సానుకూలంగా స్పందించాలన్న సీఎం సూచనలకు బ్రాండిక్స్ యాజమాన్యం అంగీకరించింది. కార్మికులకు 1300 రూపాయల వేతనాల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షీలానగర్ లోని సినీ వరల్డ్ లో రాష్ట్రంలోని తొలిసారిగా నిర్మించిన డ్రైవింగ్ థియేటర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత సీతమ్మధార్ లో కూడా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా సిర్లాం గ్రామానికి చెందిన చిన్నారి మీసాల ఇంద్రజను ఆదుకోవాలని కోరుతూ ఆమె కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు. దాంతో తక్షణమే ఆమెకు కావలసిన వైద్య సదుపాయం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 30 ఏళ్లకు పైగా పార్టీని భుజాలపై మోస్తున్న కార్యకర్తలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని బాబు హామీ ఇచ్చారు.